వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం బాలేదని తెలిసిన జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటూ ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారా? జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ హాజరయ్యారా? జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఈరోజు బొత్స సత్యనారాయణ కుప్పకూలాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ఆయన కుప్పకూలి పడిపోయారు. ఆయనకి ఆరోగ్యం బాలేదని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ మీద ఒత్తిడి తీసుకొచ్చారని, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన మేరకే బొత్స సత్యనారాయణ కూడా ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే కుప్పకూలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినమండం ఏంటండి? తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి ఆస్తి ఇవ్వకుండా బయటికి పంపించిన వాడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి చూసి తట్టుకోలేక ఇవాళ వెన్నుపోటు దినం అని పెట్టి, అంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఈరోజు దీన్ని ఎంచుకున్నాడు ఆయన. ఈ మార్గంలో వెళ్ళాలి, ఇప్పుడు ఎలాగ నేను అరెస్ట్ అవుతాను, ఈ లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్ళు నా వైపే చూపిస్తున్నాయి, అటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బాలాజీ గోవిందప్ప కావచ్చు, కసిరెడ్డి రాజు కావచ్చు, ప్రతి వాళ్ళు నా పేరే చెప్తున్నారు, ఇప్పుడు నా పని అయిపోయింది. అందుకని ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో చెడు చేయాలని తలంచి ఆయన ఏం చేశాడు, ఇవాళ అందరినీ కూడా మీ మీ నియోజకవర్గాల్లో చేయండి, ఈ వెన్నుపోటు దినంగా దీన్ని చేయండి అని అడిగాడు ఆయన. అందులో భాగంగా ఈయనకి అసలు హెల్త్ బాగలేదు, ఎవరికి? బొత్స సత్యనారాయణ గారికి. బాగలేకపోయినా కూడా మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనేసరికి మీరు కనుక గమనించారంటే ఆయన ఇవాళ చీపురుపల్లిలో, విజయనగరంలోని చీపురుపల్లిలో ఇవాళ ఒక వ్యాన్ ఎక్కి ఆయన ఇలా మాట్లాడబోతూ మాట కూడా రాలేదు ఆయనకి, వెన్నుపోటు దినం కోసం అన్నట్టు అట్లా మొదలుపెట్టి ఆయన అలా పడిపోయాడు. ఆ పడిపోవటంలో మరి హార్ట్ అటాక్ వచ్చిందా? మైల్డ్ హార్ట్ అటాక్ వస్తుంది కొంతమందికి, కొంతమందికి హార్ట్ అటాక్ తెలియదు, అది తెలియకుండా వస్తుంది, అలా కుప్పకూలిపోతారు. ఇది చాలా డేంజర్. అందులో ఎండ ఒకటి, నెక్స్ట్ ఆయనకి అసలు గతంలోనే హెల్త్ బాగలేదని విన్నాం మనం. ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ రావడం, తర్వాత అందుకే ఆయన మాట కూడా ఒకలా రావడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయని విన్నాం. అంటే ఒంట్లో బాగులేనట్టుంది. బాగులేకపోయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అని చెప్పి ఆయన వాళ్ళు వచ్చి పాల్గొనడం అనేది చాలా తప్పు జరిగిందని అనిపిస్తుంది మనకి. అంటే జగన్మోహన్ రెడ్డికి తను అనుకున్నది చేయటమే తప్ప, అంటే తన పార్టీలో ఉండే వాళ్ళ ఆరోగ్యమే పట్టించుకున్నవాడు, ఇంకా ప్రజల గురించే పట్టించుకుంటాడు ఆయన. ఇవాళ పాపం బొత్స గారు, ఇప్పుడు బొత్స ఎలాంటి వాడు ఏంటి అవన్నీ పక్కన పెడితే, కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో ఆయన పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. ఇప్పుడు చెప్పాలంటే ఉత్తరాంధ్రకి ఆయనే దిక్కు ఒక రకంగా, పెద్ద దిక్కు ఆయనే. అలాంటి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోకుండా మీరు ఇవాళ వెన్నుపోటు దినం పాల్గొనండి, వెన్నుపోటు దినంలోనూ మీరు ప్రజల్లోకి వెళ్ళండి అంటే ఆయన పాపం రావడమే తప్పండి. అంత బాగులేని వ్యక్తి రెస్ట్ తీసుకోకుండా వచ్చి ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడండి? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అవుతాడుగా. ఇవాళ బొత్స కనుక ఏదైనా అయ్యి ఉంటే, ఒకవేళ అవుతే దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు. కాబట్టి ముందు బొత్స గారు తొందరగా ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుందామండి. అసలు బొత్సకి ఏమైంది ఏంటి, ఇంకా బులెటిన్ అయితే మనకి ఏది రాలేదు ఇంతవరకు, మరి ఏమైనా వస్తుందా? ఆయన అసలు ఆ వ్యాన్లో ప్రసంగించేటప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఆయన శరీరం మొత్తం కూడా ఇలా బిగుసుకుపోయింది. ఆయన మాటే స్పష్టంగా రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తరువాత ఒక 10 సెకండ్లకే ఆయన కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఆయన ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అంటే మీరు అన్నట్టుగా ఇలా ఒక 2 మాటలు కూడా గట్టిగా మాట్లాడలేకపోయారు ఆయన. జావ కారిపోవడం అంటాను చూడండి మనిషి, అట్లా ఇలాగా చెమటలు పట్టేసినట్టున్నాయి, ఇట్లా జారిపోయి ఇలా కింద పడిపోయాడు ఆయన. అంటే నేను అనుకోవటం హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. మరి అది మాసివ్ హార్ట్ అటాకా
మైల్డ్ హార్ట్ అటాకా ఏమైంది, మాసివ్ అయితే మనకు తెలిసి ఎట్లా ఉంటుంది ఏంటి, ఇంక దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం, ఏం తెలియకుండా మనం మాట్లాడకూడదు. కాబట్టి అసలు ఆయన వెంటనే పాపం చుట్టూ ఉండే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వబోయారు, కానీ ఆయన ఏమి అంటే మనలో లేరు కాబట్టి వెంటనే వ్యాన్ మించి దింపి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, డాక్టర్స్ ఏమన్నారు, వెంటనే సరైన వైద్యం అందిందా లేదా. ముఖ్యంగానండి ఇప్పుడు నిన్న కూడా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళారు గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి, అంటే వాళ్ళ కుటుంబాలని. వెళ్ళినప్పుడు విడుదల రజనీ గారు నిల్చోటానికి అవకాశం లేకుండా ఉంది. మీరు జస్ట్ గమనించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే తన ఎలివేషన్ గురించి ఆలోచించుకుని ఆయన ఒక బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళు ఎంతసేపు ఈ సెక్యూరిటీ ఓ పక్క, ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇంకో పక్క, వెనకాల ఈ బ్యాచ్ అంతా ఉండి జై జగన్ అండం, సీఎం అండం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన అంశం ఏంటంటే రేపొద్దున ఆయనకు కూడా హెల్త్ ఇష్యూలు వస్తాయి దీనివల్ల. మీకు ఊపిరి ఆడదు, ఆక్సిజన్ అందదు. నిన్న కూడా అదే జరిగింది. మీకు సభలో గమనించారంటే ఓ పక్క ఎవరు అంబటి రాంబాబు, ఇంకో పక్క లోకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తెనాలి పాత మాజీ ఎమ్మెల్యే. అంటే వీళ్ళందరికీ కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా, అంతే నేను చెప్పొచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తెలివి తక్కువ పని వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ పేరు కావాలి నాకు, నన్ను అందరూ సీఎం అనాలి, అప్పుడే నాకు ఉత్సాహం వస్తుంది, అప్పుడే నేను ప్రజల్లో మాట్లాడగలను, ఈ పిచ్చి మరి ఎవడెక్కిచ్చాడో, ఈ బ్యాచ్ని ఎవడు తీసుకు. నిజంగా అసలు బొత్స సత్యనారాయణ గారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారా? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో మీరు పాల్గొనాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తుంటారు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మొండితనం అందరికీ తెలుసు, వాళ్ళ అమ్మగారికి ఇంకా ఎక్కువ తెలుసు అనుకోండి వాళ్ళ కుటుంబంలో. ఆయన ఒకటి చెప్పాక వెనక్కి వెళ్ళాడు. ఆయన నేను మాట తప్పను మడవ తిప్పను అంటాడు, కానీ తిప్పాల్సిన వాటిలో తిప్పుతాడు, ఇలాంటి పనికిమాలిన వాటిలలో మాత్రం అది అమలు చేసి తీరాలంటాడు ఆయన. కాబట్టి అలా అమలు చేయమని అడిగినందుకు ఇంకా బొత్స గారు ఏమీ చెప్పలేక, ఎదురు చెప్పలేక, ఆయన ఇంత బాగులేనప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి కదండి. ఎందుకు రిస్క్ చేయడం? ఆయన ఆరోగ్యం కదా అది, ఆయన శరీరం. ఇవాళ ఆయనకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కాబట్టి పాప ఆయన ఇవాళ రావటం తప్పండి. ఫస్ట్ అంటే ఊపిరి ఆడటం లేదండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈయన ఒక్కళ్ళే కాదు నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే నేను చెప్పట్లా, మొత్తం రాజకీయ నాయకులకు చెప్తున్నా. మీకు గుర్తుందా జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు ఊపిరి ఆడకి ఆక్సిజన్ అందుకే చచ్చిపోయారు ఆయన. కాబట్టి ఈ వెర్రిగా ఈ జనాల్ని తీసుకొచ్చేసి వీళ్ళకి ఊపిరి అందకుండా చేయకండి. మీరు కార్యక్రమాలు చేయాలనుకుంటే ఒక పక్కకు ఒక వేదిక కట్టుకుని కాస్త గాలి అది వచ్చేలాగా జనాలను దూరంగా పెట్టి, అంటే మీరు ఒక ప్లాన్డ్గా చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఎవరిదైనా ఆరోగ్యమే కదండి. ఇవాళ అనవసరంగా పాపం బొత్స గారికి ఇబ్బంది అయిందిగా. ఇప్పుడు అసలు ఆయన పరిస్థితి ఏంటి, ఇంకా ఒక బులెటిన్ కూడా మనకు బయటికి రాలేదు. కాబట్టి ఇది ఆందోళనకరమైన విషయం ఎవరికైనా, వాళ్ళ కుటుంబ సభ్యులకైనా, ఆయన అభిమానులకైనా, వైసీపీ వాళ్ళకైనా. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏ రకంగా పార్టీని నడిపించాలి అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.